నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ పై అవగాహన కలిగి ఉండాలని వాట్సాప్ గవర్నెన్స్ పోలీసులు తీసుకువస్తున్నట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య అన్నారు. ఆమె ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన హోర్డింగ్ను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా ట్రాఫిక్ జామును ఎదుర్కొనేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉంటే ఆ వాలంటీర్లు వాట్సాప్ గ్రూపులో ఆ ట్రాఫిక్ సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తారని, దీని ద్వారా క్లియర్ చేయడం ఈజీ అవుతుందని ఆమె పేర్కొన్నారు. వాలంటీర్లంతా స్థానికంగా ఉంటున్న వారేనని ఆమె తెలిపారు. సార్తో పడితే బాగా వెనకొచ్చింది, బాగా వెనకొచ్చి గణేష్ వద్దు వచ్చినట్టు సైడ్ రా బాబా చూస్తే బాబు people doing it without helmet. మనకు చెప్పండి బాబాయ్ రా బాబా ఎందుకు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ మరియు అవేర్నెస్ కోసము చాలా చోట్ల ఈ హోర్డింగ్స్ తయారు చేయడం జరిగిందండి. చాలా పెద్ద హోర్డింగ్స్ అన్నీ కూడా పబ్లిక్కి అవేర్నెస్ కలిగించేలాగా ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళు అలర్ట్ చేసి కొద్దిగా డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి కానీ, హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, తాగి నడిపినా వాటికి ఏమవుతుందో పరివేశాలు పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ వచ్చేలాగా ఈ హోర్డింగ్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, టౌన్ ఎస్పీ గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి హోర్డింగ్స్ దగ్గర మెయిన్ జంక్షన్స్లో ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తుంటారు. అలాగే నెల్లూరు జిల్లా ప్రజానీకం కోసం ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి 100 మీటర్లు 150 మీటర్లకు గాను వాలంటీర్స్ ఉంటారు. ఈ వాలంటీర్స్ ఎవరంటే ఆ దగ్గర ఉన్న రోడ్ జంక్షన్లో ఉన్న షాప్ ఓనర్స్ అయినా ఉంటారు, చిన్న పెట్టి షాప్ ఓనర్స్ అయినా ఉంటారు, ఎవరైనా ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు. గత కొన్ని రోజులు, ఒక నెల నుంచి కూడా ఈ ట్రాఫిక్ అంబాసిడర్స్ అనే వాట్సాప్ గ్రూప్ నడుస్తుంది. ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, ఏదైనా ఇష్యూ అయినా వాళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తారు. సో మన ప్రజెంట్ గవర్నమెంట్ కూడా వాట్సాప్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయమంటున్న భాగంలో కూడా నెల్లూరు జిల్లా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎవరైతే ఏమన్నా ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటే కూడా అవన్నీ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో చేస్తారు. అవి మన పోలీసులు అందరూ చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఎక్కడైతే క్లారిటీ కావాలో, అంటే క్లియరెన్స్ కావాలో అక్కడ వెళ్ళి మన ట్రాఫిక్ పోలీసులు కానీ, లోకల్ పోలీసులు కానీ యాక్ట్ చేస్తారు. సో దీనివల్ల కూడా చాలా వరకు మనకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు చూపించిన హోర్డింగ్స్ అన్నీ కూడా ఇది వీ వాంటెడ్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ పబ్లిక్. సో ఏంటంటే ఓన్లీ పోలీసింగే కాదు, ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది.